మీలాగా ఎక్కడా కూడా అరాచకం అవినీతి తెలుగుదేశం ప్రభుత్వంలో జరగలే. 20 రోజులు కాకముందే హామీలన్నీ అమలు చేయమని అడుగుతున్నారు మీరు. ఏమయ్యా, సూపర్ 6 పథకాలు ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. మీలాగా హామీలు ఇచ్చామని చెప్పి 99% అమలు చేశామని చెప్పి ఊరూరా మీరు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు డంకా బైరాయించారే. ప్రజలు నమ్మింటే మీకు మళ్ళీ ఓట్లేసే వాళ్ళే కదా. మీరు ప్రజలకు మంచి చేసింటే, న్యాయం చేసింటే, ప్రజలకు సంక్షేమం అందించింటే, రాష్ట్రానికి అభివృద్ధి చేసింటే మీకు కూడా ఓట్లేసేవాళ్ళు. అవన్నీ చేయలేదనే కదా మిమ్మల్ని ఇంటికి పంపించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ధ్వంసం చేశారు, అరాచకం సృష్టించారు, ప్రజలను భయభ్రాంతులు గురి చేశారు మీరు. ఈరోజు సూపర్ 6 పథకాల్లో ముఖ్యమంత్రి అయిన 18 రోజుల్లో పేద ప్రజలకు 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ పెంచి, పాత బకాయిలు 3 నెలలు కూడా పెంచి 7,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మిగిలిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేస్తాం, దీంట్లో రెండో అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారంటే అవి అమలు అయినట్టే. ఈ నెల రోజులు కాకముందే హామీలు అమలు చేయలేదని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇచ్చిన హామీలన్నీ ఎప్పుడు అమలు చేశారు, ఎక్కడ అమలు చేశారు? ఈరోజు రాజధానిని ధ్వంసం చేశావు, నీటిపారుదల ప్రాజెక్టులన్నీ ధ్వంసం చేశావు. రైతులు బాధలు పడుతున్నారు, మహిళలు బాధలు పడుతున్నారు, వ్యాపారస్తులు బాధలు పడుతున్నారు, పిల్లలు బాధలు పడుతున్నారు. అన్ని వర్గాల వాళ్ళు మీ 5 సంవత్సరాల పాలనలో విధ్వంసానికి గురై ఆర్థికంగా నష్టపోయి, భౌతికంగా హత్యలు కూడా చేశారు. అన్ని రకాలుగా నష్టపోయిన ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. దీన్ని బాగు చేసేదానికే చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఎమ్మెల్యేల మద్దతు ఇచ్చి ఈరోజు రాష్ట్రంలో మళ్ళీ రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు నడుం బిగిస్తే మీరు ఈరోజు జైలుకు పోయి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక గాంధీ మహాత్ముడంట, ఆయన ఏ హత్యా నేరం చేయలేదంట, బూతులు క్యాప్చరింగ్ కు బూతులు లేకపోతే పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకున్నారు, చట్టపరంగా కేసులు పెట్టారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కేసులు పెట్టారు. గుర్తుపెట్టుకోవాలి మీరు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదది. ఎన్నికల కోడ్ ఉండగా కేసులు పెడితే అవన్నీ కూడా మా పైన వేసే నెపమేసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. 5 సంవత్సరాలు ప్రజలను తప్పుదారి పట్టించారు. ఇంకెవరు మిమ్మల్ని నమ్మరు. మీ పార్టీ నిలబడదు. బంగాళాఖాతంలో కలిసిపోవాల్సిందే.